సికింద్రాబాద్ అల్వాల్లోని టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్లు పరిశీలించారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫార్ములా రేసింగ్ కేసులో ఏసీబీ తన పని తాను చేస్తుందని అన్నారు. ఆర్ఎండ్బి వికాస్ రాజు గారు, చీఫ్ ఇంజనీర్లు, అలాగే ఈ హాస్పిటల్ కట్టే కాంట్రాక్టర్ గారు, అందరు ఎలక్ట్రికల్, సివిల్ అందరు ఇంజనీర్లతో రివ్యూ దాదాపు 2.5 గంటల పైన రివ్యూ పెట్టుకున్నాం. దీన్ని ఆగస్టు ఎండింగ్ నాటికి పూర్తి చేసి అన్ని ఎక్విప్మెంట్తో సహా క్యాన్సర్ ట్రీట్మెంట్, ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్, కొన్ని స్పెషలైజేషన్ ట్రీట్మెంట్ పెట్టుకొని దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఇవాళ రివ్యూ చేసుకున్నాం. సీఎం గారు కూడా మధ్యలో మనం 6-7 నెలలు దీనికి సంబంధించిన ఎన్ఓసీ లేకుండే, పోయిన గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది. కానీ ఇది ఏంటంటే పీపీపీ మోడల్లో వాళ్ళు లోన్ తీసుకొని కట్టుకోవాలి. కొద్దిగా గవర్నమెంట్ మార్జిన్ మనీ మేడ్చల్ కలెక్టర్ గారితో చెప్పి నేను ఎన్ఓసీ ఇప్పించిన. వీళ్ళు ఏమంటారు అంటే మేడ్చల్ కలెక్టర్ కంటోన్మెంట్ వాళ్ళు ఈ ల్యాండ్ మా దాంట్లోకి వస్తుందని చెప్పి 6 నెలలు సతాయించారు. నేను మినిస్టర్